హాయ్ వీవర్స్, నమస్తే అండి. వెల్కమ్ టు కలిగంజి కిచెన్. ఈ వీడియోలో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే డోనట్స్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను చెప్పిన విధంగా చేస్తే బేకరీ స్టైల్లో ఫ్లఫీగా ఉండే డోనట్స్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా డోనట్స్ చేయడానికి పావు కప్పు గోరువెచ్చని పాలను తీసుకోవాలి. పాలు చల్లగా ఉన్నా లేదా ఎక్కువ వేడిగా ఉన్నా ఈ రెసిపీకి పనికిరావు. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ చక్కెర, 2 టీ స్పూన్ల ఈస్ట్ను వేసుకొని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఈస్ట్ కలిపిన పాలను వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ని వేస్తూ పూరీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. పిండిని 10 నిమిషాల పాటు బాగా ఒత్తుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ బటర్ని వేసుకొని మరో 2 నిమిషాలు ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న పిండిని ఒక బౌల్లో పెట్టుకొని నూనె రాసుకోవాలి. దీనిపైన ఒక తడిపిన క్లాత్ని కప్పి 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1 గంట తర్వాత పిండి ఇలా బాగా ఉబ్బుతుంది. దీన్ని మరో 2 నిమిషాలు ఒత్తుకోవాలి. ఇలా ఎక్కువసార్లు ఒత్తుకోవడం వల్ల డోనట్స్ చాలా ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు కొంచెం పొడిపిండిని చల్లుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి. ఇది 1/2 ఇంచ్ మందం ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ సైజులో ఉండే ఒక రౌండ్ షేప్ మూతను తీసుకొని పిండిని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బాటిల్ క్యాప్ని తీసుకొని మధ్యలో చిన్న రౌండ్స్ కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న డోనట్స్ని పిండి చల్లిన బటర్ పేపర్లో కానీ ఒక ప్లేట్లో కానీ తీసుకొని వీటిపైన నూనె రాసి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో డోనట్స్ని నూనెలో వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని డార్క్ చాక్లెట్ ముక్కల్ని ఆవిరిపైన వేడి చేసుకోవాలి. ఇలా ఆవిరిపైన వేడి చేయడం వల్ల చాక్లెట్ క్రీమ్ ఇలా స్మూత్గా అవుతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న డోనట్స్ని చాక్లెట్ క్రీమ్లో డిప్ చేసుకొని మీకు నచ్చిన టాపింగ్తో డెకరేట్ చేసుకోవచ్చు. నేను రెయిన్బో స్ప్రింకిల్స్ ఇంకో వైట్ చాకో చిప్స్తో డెకరేట్ చేశాను. మీకు కావాలంటే వైట్ చాక్లెట్ క్రీమ్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఇవేవి అవైలబుల్ లేకపోతే షుగర్ పౌడర్లో కూడా డిప్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఫ్లఫీగా ఉండే డోనట్స్ ఇంట్లోనే ఈజీగా రెడీ అయ్యాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ కలిగంజి కిచెన్ పేజ్లో పిక్చర్ని పోస్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.